ఈ వీడియోలో మనం ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద తుఫాన్ లాగా వచ్చిన ఒక కొత్త ప్లేయర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అందులోనూ తీసుకొచ్చిన ఒక కొత్త ఫండ్ గురించి మాట్లాడుకుందాం అండి. స్టాక్స్ని వదిలేసి ఇంకా మ్యూచువల్ ఫండ్స్ వైపే అందరూ వెళ్ళిపోతారా అనేటట్టు ఉన్నాయి దాని తాలూకా ఫ్యూచర్స్. మాట్లాడుకుందాం, డీప్గా మాట్లాడుకుందాం. ఒక 1 జీబీని 300 రూపీస్కి అలా కొనుక్కొని నెల మొత్తం దాన్నే పొదుపుగా వాడుకునే మనకు అదే 300కి నెలంతా రోజుకి 1.5 జీబీ విచ్చలవిడిగా వాడుకునేటట్టు చేసిన జియో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎంటర్ అయ్యారండి. ఈ జియో అనేది మ్యూచువల్ ఫండ్స్లో కొద్ది నెలలుగా ఉన్నప్పటికీ ఈ మధ్యనే అండి ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇండైసెస్ని ట్రాక్ చేసే ఇన్వెస్ట్మెంట్లా కాకుండా యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలోకి వస్తుందన్నమాట. జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ద్వారా యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలోకి వస్తుంది. దీని తాలూకా ఎన్ఎఫ్ఓ కూడా రిలీజ్ అయింది, 7th క్లోజ్ అయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ 7th నుంచి ఒక వారం అనుకోండి, అంటే 14th or 15th ఆ టైం నుంచి ఓపెన్ అవ్వచ్చు. సబ్స్క్రిప్షన్ కూడా అంటే మనం జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ని ఎలా కొనుక్కుంటామో ఇది కూడా అలాగే కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఇది. సో నౌ మనం ఈ వీడియోలో ఈ టాపిక్స్ అన్ని మాట్లాడుకోబోతున్నామండి. అండ్ ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఈ స్టాక్స్ అన్ని వదిలేసి ఇంకా మ్యూచువల్ ఫండ్స్లోనే జియో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో అండ్ ఫ్యూచర్లో కూడా ఇంట్రడ్యూస్ చేయబోయే బోల్డ్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసేస్తామా ఏంటి, అంత బాగా డిజైన్ చేస్తున్నారా ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓకే కదా, వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది, లైవ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఛానల్ అండి అది. అయితే బోల్డ్ ఫేక్ ఛానల్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఆ టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అండ్ అలాగే ఫైనల్గా మాకు మీరు సపోర్ట్ చేయడానికి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ఉన్నదండి, ఫాయస్ తాలూకా రిఫరల్ లింక్. ఇప్పుడు రేపు పొద్దున ఒకవేళ మీరు ఈ జియో బ్లాక్ రాక్ తాలూకా మ్యూచువల్ ఫండ్ ఏమైనా కొనాలన్నా సరే ఫాయస్ నుంచి చాలా ఈజీగా కొనేయచ్చు అనమాట. దాని తాలూకా డెమో కూడా ఇస్తాను. ఐపీఓస్కి ఎలా అప్లై చేయొచ్చు ఏంటి అనేది ఒక డెమో ఇచ్చి షార్ట్ వీడియోస్లో పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడనట్టు ఉంటే చూడండి. సో మా ద్వారా ఫాయస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. టెలికాంలో మనకి జియో ఇచ్చిన బెనిఫిట్స్ ఏంటండి? అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్, ఎక్కువ ఇంటర్నెట్, అంతే కదా. మరి వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో వస్తున్నారంటే మనం ఎలాంటి బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండాలి, ఎగ్జిట్ లోడ్ తక్కువ ఉండాలి, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా రిటర్న్స్ ఎక్కువ ఉండాలి, అంతేనా కదా. సో అవన్నీ ఈ బిగ్గెస్ట్ డిజిటల్ జైంట్ జియో అండ్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్ రాక్ కలిసి స్టార్ట్ చేసిన ఈ జియో బ్లాక్ రాక్ ఏఎంసీ ఇవ్వగలదా లేదా, ముఖ్యంగా ఈ జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మనకి బెనిఫిట్స్ ఇవ్వగలదా లేదా అనేది చూస్తున్నాం. ఫస్ట్ ముందు అసలు ఈ ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఉంటుంది. దాని తాలూకా పని ఏంటి? ఆ 50 స్టాక్స్లో ఆ వెయిటేజెస్ బట్టి ఇన్వెస్ట్ చేసుకొని కూర్చోవడం అంతే. అది పైకి వెళ్తే ప్రాఫిట్స్ వస్తుంటాయి, లేదంటే లాసెస్, అంతే. ఇంక ఫండ్ మేనేజర్ చేయడానికి ఏమీ లేదనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, ఫండ్ మేనేజర్ ఏం చేయాలి? వాళ్ళు ఎక్కువ పోర్షన్ లార్జ్ క్యాప్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్స్లో ఆ టైంకి ఆపర్చునిటీ ఉంది అని ఆ ఫండ్ మేనేజర్కి తెలిసినా సరే అతను ఏమీ చేయలేరు అనమాట. చేతులు కట్టేసినట్టు ఒక బౌండరీలా గీసుకొని అందులోనే ఉండాలి, అదేందా. బట్ ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఫండ్ మేనేజర్ తన ఎక్స్పర్టైజ్ని యూజ్ చేసుకొని స్టాక్స్ని టైమింగ్తో సెలెక్ట్ చేసుకొని బై అండ్ సెల్ చేసుకొని ఎక్కువ రిటర్న్స్కి ట్రై చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఆల్రౌండర్ క్రికెటర్ లాంటి ఫండ్ అనమాట. దీనికి ఎలాంటి బౌండరీస్ ఉండవు. మార్కెట్ కండిషన్స్ బట్టి ఫండ్ మేనేజర్ పెద్ద కంపెనీస్ అంటే లార్జ్ క్యాప్స్లో, మిడ్ క్యాప్స్లో, స్మాల్ క్యాప్స్లో ఎక్కడ ఆపర్చునిటీ కనిపిస్తే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంత వెయిటేజ్ ఇవ్వాల్సి అంటే అంత వెయిటేజ్ ఇచ్చుకుంటూ ఉండొచ్చు. మార్కెట్ క్యాప్ బట్టి చెప్తున్నాను. సో ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల ఏంటంటే మార్కెట్ ర్యాలీస్లో బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది, అండ్ మార్కెట్ పడుతున్నప్పుడు రిస్క్ని కూడా మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. అర్థమైందా లేదా? ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ తాలూకా ఉద్దేశం అర్థమైందా లేదా? నౌ సెకండ్ పార్ట్. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామండి? ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఫండ్ మేనేజర్కి తన ఎక్స్పర్టైజ్ యూజ్ చేసుకునే ఫ్రీడమ్ ఉన్నది అని చెప్పుకున్నాం, అంతే కదా. అది పాజిటివా నెగిటివా? తను మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే లాసెస్ వస్తాయి. నిఫ్టీ 50 కన్నా నెగిటివ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఈ జియో బ్లాక్ రాక్ వాళ్ళు ఎలాంటి ఫండ్ మేనేజర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా అడిషనల్ టూల్స్ ఇస్తారా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాం. ఓకే కదా, ఇది సెకండ్ పార్ట్. ఇక్కడే అలాదీన్ గురించి మాట్లాడాలండి. అద్భుత దీపం నుంచి జీనీని బయటకు తీసిన అలాదీన్ టైపే అనుకోండి. ఈ జియో బ్లాక్ రాక్ ఫండ్ని వేరే అన్ని ఫండ్స్ నుంచి సపరేట్గా నిలబెట్టే ఒక పెద్ద విషయం బ్లాక్ రాక్ తాలూకా సొంత టెక్నాలజీ అలాదీన్ అండి. అసలు ఈ అలాదీన్ అంటే ఏంటనేది చూద్దాం. ఏ ఫర్ అసెట్, ఎల్ ఫర్ లయబిలిటీ, డి ఫర్ డెట్ అండ్ డెరివేటివ్ ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్. పేరు చాలా పెద్దగా కాంప్లెక్స్గా ఉంది కదా, సింపుల్గానే చెప్దామండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఏఐ టూల్స్ యూజ్ చేసి అనాలిసిస్ చేసే ఒక సూపర్ బ్రెయిన్ అనుకోండి. ఈ సూపర్ బ్రెయిన్ ప్రపంచంలో ఉన్న మార్కెట్ డేటాని, న్యూస్ని, కంపెనీ రిజల్ట్స్ని అన్నీ ఒకేసారి రియల్ టైంలో అనలైజ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ రిస్క్ ఉంది, ఎక్కడ ఆపర్చునిటీ ఉంది అనేది కంటిన్యూస్గా ఆ ఫండ్ మేనేజర్స్కి చెప్తూనే ఉంటుంది అనమాట. అదే ఈ అలాదీన్ ప్లాట్ఫామ్.
ఈ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కొన్ని పాయింట్స్ ద్వారా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, రియల్ టైమ్ రిస్క్ మానిటరింగ్. ఈ ప్లాట్ఫామ్ పోర్ట్ఫోలియోస్లో ఉన్న ప్రతి స్టాక్లో రిస్క్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. మార్కెట్లో ఏమైనా నెగిటివ్ న్యూస్ వచ్చినా ఆర్ కంపెనీ పర్ఫార్మెన్స్లో ఏమైనా తేడా వచ్చినా సరే వెంటనే ఫండ్ మేనేజర్స్ని అలర్ట్ చేసేస్తుంది. నెంబర్ 2, డేటా డ్రివెన్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్. ఈ సిస్టమ్ కేవలం ట్రెడిషనల్ డేటా అంటే కంపెనీ తాలూకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ అని, బ్యాలెన్స్ షీట్స్ అని ఇవే కాకుండా ఆల్టర్నేటివ్ డేటా లైక్ శాటిలైట్ ఇమేజెస్ అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ కళామందిర్ స్టాక్ని అనాలిసిస్ చేస్తుంది అనుకోండి, ఆ సిస్టమ్ ఆ కళామందిర్ స్టోర్స్ మొత్తం మానిటర్ చేస్తూ ఉంటుంది. పైనుంచి శాటిలైట్ ఇమేజెస్ చూస్తూ ఉంటుంది. ఎంతమంది ఆ స్టోర్స్లోకి వెళ్తున్నారు, ఎంతమంది బ్యాగ్స్తో బయటకు వస్తున్నారు చెప్పలేమండి, చూడొచ్చు, ఇలాంటివి కూడా చూడొచ్చు. సో ఎంతలాగా తనకి షాపింగ్ అవుతుంది అనేది కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇలాంటి వాటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ అని, ఈ కామర్స్ డేటా అని, జాబ్ పోస్టింగ్స్ అని, సోషల్ మీడియా సెంటిమెంట్ అని, మనం ట్విట్టర్లోని వాటిలోని ఏం టైప్ చేస్తున్నాం, ఏ కంపెనీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం కూడా చూడొచ్చు. మేబీ యూట్యూబ్లో కూడా ఎవరేం మాట్లాడుతున్నారు అనేది చూడొచ్చు. సో ఇలాంటి వాటి అన్నిటినీ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్తో అనలైజ్ చేసి హిడెన్ ట్రెండ్స్ని కూడా బయట పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అని పెడతాది అని చెప్తున్నారు. నెంబర్ 3, సినారియో టెస్టింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అండి. ఫ్యూచర్లో మార్కెట్ క్రాష్ అయితే ఆర్ఎల్స్ ఒక వార్ వస్తే ఆర్ఎల్స్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతే మన పోర్ట్ఫోలియో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఈ ప్లాట్ఫామ్ ముందుగానే సిమ్యులేట్ చేసి చూపిస్తుందండి. సో దీనివల్ల ఫండ్ మేనేజర్స్ ముందుగానే జాగ్రత్త పడడానికి ఛాన్స్ ఉంటుంది, రిస్క్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? అయితే ఇప్పటి వరకు మనం టూల్ గురించి మాట్లాడుకున్నాం. ఫండ్ మేనేజర్కి యూజ్ అయ్యేటట్టు ఉన్న ఇంపార్టెంట్ టూల్ ఈ అలాడిన్ గురించి మాట్లాడుకున్నామండి. బట్ అది ట్రేడ్స్ వేయదు కదా? ఎస్, అది ట్రేడ్స్ వేయదండి, అనాలిసిస్కి యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరు? ఫండ్ మేనేజర్స్. సో ఫైనల్ డెసిషన్ అనేది ఫండ్ మేనేజర్స్ తీసుకోవాలి కదా. ఆ ఎక్స్పర్టైజ్ ఆ ఫండ్ మేనేజర్స్కి ఉందా లేదా? తాన్వి కచేరియా గారు అండ్ సాహిల్ చౌదరి గారు ఇందులో యాక్టివ్ రోల్స్ తీసుకుంటూ ఉంటున్నారంట. సో ఇది మెషిన్ ఎఫిషియన్సీ ప్లస్ హ్యూమన్ ఎక్స్పర్టైజ్ అనే ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. అర్థమైందా లేదా? ఇక్కడ వరకు మీకు అర్థమైందా లేదా? అనాలిసిస్ పవర్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేది మీకు అర్థమైంది కదా? అదే కాకుండా వీళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నారండి. వీళ్ళ తాలూకా రూల్స్ అండ్ ప్లాన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నదన్నమాట. దాని తాలూకా డీటెయిల్స్లో కూడా వెళ్తే, ఒకటి ట్రూ డైవర్సిఫికేషన్ అంటున్నారు, నాట్ జస్ట్ ఈక్విటీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ ఫండ్ కేవలం ఈక్విటీలోనే కాకుండా వేరే అసెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. అఫీషియల్ డేటా ప్రకారం చెప్తున్నానండి, ఈక్విటీలో 65% నుంచి 100% వరకు లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తుందంట. డెట్స్లో 0 to 35% వరకు ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ బాగా వాల్టైల్గా ఉన్నప్పుడు, లేదంటే మార్కెట్ బాగా పడిపోతుంది అని వీళ్ళకి ఏమైనా అనిపించినప్పుడు డెట్స్లో 35% తీసుకెళ్ళి పెట్టేస్తారు. సో హ్యాపీగా 6%, 7% ఇంట్రెస్ట్ వస్తుంది దాని పరంగా చూసుకుంటే. అండ్ రేట్స్ అని, ఇన్విట్స్ అని, ఇందులో కూడా ఒక 10% వరకు ఇన్వెస్ట్ చేసుకునే ప్లాన్స్లో ఉన్నారు అని చెప్తున్నారండి. సో ట్రూ డైవర్సిఫికేషన్. అర్థమైంది కదా? ఈక్విటీస్ పరంగా వస్తే బ్రాడ్ ఈక్విటీ డైవర్సిఫికేషన్ చేస్తామంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా 40 to 50 స్టాక్స్ అలాగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. బట్ ఈ జియో బ్లాక్ రాక్ ఫండ్ ఆల్మోస్ట్ 125 నుంచి 150 స్టాక్స్లో ఇన్ని స్టాక్స్ వరకు పెట్టే ప్లాన్లో ఉన్నారు అని అంటున్నారు. సో అంటే ఒక రకంగా అది పాజిటివ్, ఒక రకంగా నెగిటివ్ ఎందుకు? టూ మచ్ డైవర్సిఫికేషన్ అయితే అది అంటే చెప్పలేము అనమాట. అంటే అన్ని స్టాక్స్ని కరెక్ట్గా పిక్ చేసుకుంటే ఓవరాల్ పోర్ట్ఫోలియో పెరుగుతుంది, లేదు అంటే ఒకటి పెరిగినా ఇంకొకటి పడిపోవడం ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. బట్ పాజిటివ్ ఏమున్నది? దీనివల్ల కాన్సన్ట్రేషన్ రిస్క్ చాలా వరకు తగ్గుతుందండి. అదేందా? సో రిటర్న్స్ని మనం ఎలా చూస్తూ ఉంటామో రిస్క్ని కూడా అలాగే చూస్తూ ఉన్నాం మనం. అయితే ఇక్కడ ఒక కాషియస్ స్టేట్మెంట్ ఉన్నదండి. ఏంటంటే అడ్వాంటేజ్ ఉన్నది అంటున్నాం, డిసడ్వాంటేజ్ కూడా ఉన్నది అంటున్నాం. అంటే ఎక్కువ రిటర్న్స్ తీసే ఛాన్సెస్ ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. ఇందాక నుంచి ఆ టూల్స్ అని, ఏ మేనేజర్స్ అని, ఇలాంటివన్నీ ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నాం. బట్ రియాలిటీలో వీళ్ళు నిజంగా మార్కెట్ని బీట్ చేయగలుగుతారా లేదా, మంచి రిటర్న్స్ ఇవ్వగలుగుతారా లేదా అనేది ఎవరు చెప్తారండి? కాలం చెప్తుంది. ఫ్యూచర్ విల్ డిసైడ్. అదే కదా. సో మీరు కొంచెం అంటే ఇలాంటి అనాలిసిస్ చేసుకొని కొంచెం రిస్క్ తీసుకొని, లేదంటే కొంచెం నాకు ముందే అర్థం అవుతుంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ జియో బ్లాక్ రాక్ ఫండ్స్ని ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఎస్ఎట్ 15th or 16th ఆ టైంలో నాకు తెలిసి ఓపెన్ అవ్వచ్చు. లేదు నేను ఒక కన్జర్వేటివ్ ట్రేడర్, నాకు ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు అండ్ బాగా అనలైజ్ చేసి ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే నేను ఏమైనా ప్లాన్ చేసుకుంటా అంటే కొన్ని రోజులు ఆగండి. ఒక క్వార్టర్ లేదంటే ఒక సంవత్సరం ఆగి చూడండి. లేదంటే నెల వీళ్ళు ఏంటంటే ఫ్యాక్ట్ షీట్ అని ఇస్తూ ఉంటారు. ఏ స్టాక్స్లో బై చేస్తున్నారు, ఏ స్టాక్స్లో సెల్ చేస్తున్నారు అవన్నీ చెప్తుంటారు. సో మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి, వాళ్ళు చేస్తున్నది కరెక్టా కాదా అనేది మీరు ఒకసారి చూస్తూ ఉండండి. సో వాళ్ళ తాలూకా ప్లాన్, మీ తాలూకా ప్లాన్ అలైన్ అవుతూ ఉంటే అప్పుడు మీరు కావాలంటే మీ ప్లాన్ అనేది మీరు చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే కదా. చిన్న కాషియస్ స్టేట్మెంట్. అంటే నేను చెప్తుందంతా జియో వాళ్ళు అది చేస్తారు అన్నట్టే ఉంటుంది. బట్ పాజిటివ్స్ చెప్తున్నాను, నెగిటివ్స్ చెప్తున్నాను. మీ తరపు నుంచి కూడా మీరు ఈ కాషియస్ స్టేట్మెంట్ అనేది చూస్తూ ఉండండి. రైట్. ఫండ్ టైప్ గురించి మాట్లాడేసుకున్నాం, ఫండ్ మేనేజర్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇంకేమున్నది అండి ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఫ్రెండ్ ఒకడు మంచి కార్ కొనేసి మన ఇంటి ముందు పార్క్ చేసి ఇంట్లోకి వచ్చి స్వీట్ ఇస్తుంటే మనం ఏం అడుగుతాం అండి? ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం? ఎరా ఎంత అయింది కార్ అని అడుగుతాం, అంతేనా? సెకండ్ అడిగే క్వశ్చన్ ఏంటి? మైలేజ్ ఎంత ఇస్తుందిరా అంటాం, అంతేనే కదా. ఇండియా నో డౌట్ ప్రైస్ సెన్సిటివ్ అండి. అంటే డబ్బులు తక్కువ తీసుకున్న వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతామని కాదు, బట్ అదే క్వాలిటీతో వేరే వాళ్ళు తక్కువ డబ్బులకి ఇస్తుంటే ఆ సర్వీస్, ఆ ప్రోడక్టే తీసుకుంటూ ఉంటాం కదా మనం. అది జనరల్ మెంటాలిటీ.
సో థర్డ్ పార్ట్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్లో చెప్పాలంటే మనం ఇందాక ఏమనుకున్నాం అంటే ఎగ్జిట్ లోడ్ తక్కువ ఉంటే మంచిది కదా అనుకున్నాం. అంటే సే ఫర్ సపోజ్ నేను ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను, యాక్టివ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను, ఒక 1 year వరకు ఉంచుతాము అని అనుకుంటున్నాం. బట్ మధ్యలో నాకు ఏమైనా అవసరం వచ్చి ఒక 6 monthsలో నేను ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఫండ్ మేనేజర్ 1% పెనాల్టీ కట్టమంటాడు. దాన్ని ఎగ్జిట్ లోడ్ అంటాం అన్నమాట. సో అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే మనకు ఫ్లెక్సిబిలిటీ కావాలి కదా. సో ఈ జియో బ్లాక్ రాక్ వాళ్ళు ఏం చేశారు, ఎగ్జిట్ లోడ్ 0 అండి, నో ఎగ్జిట్ లోడ్. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. నెక్స్ట్ సెకండ్, అల్ట్రా లో ఎక్స్పెన్స్ రేషియో. ఈ ఫండ్ తాలూకా డైరెక్ట్ ప్లాన్లో ఆ ఎక్స్పెన్స్ రేషియో ఎంతో చెప్పమంటారా, కేవలం 0.5% అండి. డైరెక్ట్ ప్లాన్లో చెప్తున్నాను, అంటే ఎలాంటి ఏజెంట్ కాకుండా డైరెక్ట్గా మీరే ఇన్వెస్ట్ చేస్తే. ఇప్పుడు చూడండి, నేను ఫాయస్ చెప్తున్నాను కదా, ఫాయస్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అది డైరెక్ట్ కిందే వస్తుందండి. సో మధ్యలో బ్రోకర్స్కి ఎక్కువ డబ్బులని ఎవరికి డబ్బులు ఏం వెళ్ళవు, డైరెక్ట్గా ఏఎంసీకి మీ డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి. అవే ఇంపార్టెంట్. సరే, ఆ ఎక్స్పెన్స్ రేషియో ప్రకారం చూసుకున్నా సరే వీళ్ళది జస్ట్ 0.5% మాత్రమే. నార్మల్గా యాక్టివ్ ఫండ్స్కి 1% అని 2% అని ఇంతవరకు వస్తుంటుంది అనమాట. బట్ ఇక్కడ 0.5% మాత్రమే, కాబట్టి ఇది ఒక మంచి పాయింట్. అదే కదా, బాగుంది కదండి. నేను ఏమంటానంటే ఎక్స్పెన్స్ రేషియో ఒక్కటే చూడడం ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సెస్లా తీసుకున్నా సరే రిటర్న్స్ ఎక్కువ ఇస్తున్నారు అనుకోండి, నెట్ మనకి ఎక్కువ మిగులుతుంది కదా. బట్ ఇక్కడ ఏంటి, రిటర్న్స్ ఎక్కువ వచ్చేటట్టు ప్లాన్ చేస్తామంటున్నారు, రిస్క్ అనేది మిగతా వాళ్ళ మీద తక్కువ తీసుకుంటాం అంటున్నారు, అండ్ ఫైనల్గా ఎక్స్పెన్సెస్ కూడా తక్కువే తీసుకుంటాం అంటున్నారు. సో ఇవన్నీ కలిపి చూస్తే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయింది. ఓకే కదా, ఒక పని చేద్దామండి, ఈ లో ఎక్స్పెన్స్ రేషియో, నో ఎగ్జిట్ లోడ్ లాంటి బెనిఫిట్స్ యాక్చువల్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి అనేది చిన్న ఎగ్జాంపుల్స్తో చూద్దాం. హైపోథెటికల్గా ఒక 3 ఫండ్స్ తీసుకుందామండి. అందులో ఈ జియో బ్లాక్ రాక్ వాళ్ళు ఫ్లెక్సీ క్యాప్, ఎక్స్పెన్స్ రేషియో 0.5%, ఎగ్జిట్ లోడ్ 0. ఫండ్ ఏ ఉన్నదనుకోండి, అది 1.5% ఎక్స్పెన్స్ రేషియో, 1% ఎగ్జిట్ లోడ్. ఫండ్ బి ఉన్నదనుకోండి, 1% ఎక్స్పెన్స్ రేషియో, 1% ఎగ్జిట్ లోడ్. నౌ సినారియో 1, మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఎస్ఐపి చేస్తున్నారు, నెలకి 10,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు అండ్ 10 సంవత్సరాల పాటు ఉంచుకున్నారు. ఈ ఫండ్స్ 10 years ఎండ్కి, అంటే మీరు ఆన్ అండ్ యావరేజ్ 12% యాన్యువల్ రిటర్న్లో తీసుకుంటే జియో బ్లాక్ రాక్ వాళ్ళ ఫ్లెక్సీ క్యాప్ అప్రాక్సిమేట్గా టోటల్ ఎక్స్పెన్సెస్ 44,000 అవుతుందండి. అచ్చా, మీకు ఇంకోటి తెలుసు కదా, ప్రతి సంవత్సరం ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటూ ఉంటుంది. 1% అన్నారు అంటే ఆ సంవత్సరంలో మీకు ఉన్న మొత్తం పోర్ట్ఫోలియోలో 1% ఛార్జ్ చేస్తారు, అది మీకు తెలుసు కదా. అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఛార్జ్ అవుతుంది. అదే నౌ జియో వాళ్ళది 44,000 అనుకున్నాం కదా. సో ఫైనల్ వాల్యూ 22,079,000 అండి చిల్లర. ఫండ్ బి వాళ్ళది 1% ఎక్స్పెన్స్ రేషియో కాబట్టి 88,000 వాళ్ళ తాలూకా ఎక్స్పెన్సెస్. ఫండ్ ఏ వాళ్ళది 1.5% కాబట్టి 1.32 lakhs అండి వాళ్ళ తాలూకా ఎక్స్పెన్సెస్. చూసారా, కేవలం ఎక్స్పెన్స్ రేషియోలో ఉన్న ఆ 1% డిఫరెన్స్ వల్ల ఫండ్ ఏ ఏంటంటే ఈ జియో బ్లాక్ రాక్ వాళ్ళతో పోలిస్తే 88,000 ఎక్స్ట్రా సంపాదిస్తున్నారు అనమాట. అంటే మన దగ్గర నుంచి ఎక్స్ట్రా తీసుకుంటున్నట్టే కదా. ఆ 88,000 అనేది ఒక 8 to 9 ఎక్స్ట్రా ఇన్స్టాల్మెంట్స్ కదండి. సో మనకి ఎక్కువ మిగులుతున్నట్టే కదా. నౌ సినారియో 2, ఒక లంసమ్ ఇన్వెస్టర్ ఒక 1,00,000 రూపాయలు పెట్టారు, సంవత్సరం తర్వాత తీద్దాం అనుకుంటున్నారు, మధ్యలో పని ఉంది, 6 నెలలకే తీసేశారు. సే ఫర్ సపోజ్ అప్పటికి ఒక 10% రిటర్న్స్ వస్తే ఈ ఎగ్జిట్ లోడ్ వల్ల ఒక 1,000 రూపాయలు పోతుందండి. అండ్ మీరు అలా మాటికి వేస్తూ తీస్తూ ఇలాంటివి చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో నేను ఏమంటున్నానంటే మళ్ళీ అదే చెప్తున్నానండి, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉన్నది, ఎగ్జిట్ లోడ్ లేదు కాబట్టి ఇది ఒక మంచి ఫండ్ అంటలేదు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటున్నారు, తక్కువ రిస్క్ తీసుకుంటామంటున్నారు, అండ్ ప్రొవైడెడ్ ఇవన్నీ చేస్తూ కూడా ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, ఎగ్జిట్ లోడ్ ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తూ ఉంటుంది, ఒక కాస్ట్ అడ్వాంటేజ్ కూడా వస్తుంటుంది. నేను అది చెప్తాను. సో చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. ఈ జియో బ్లాక్ రాక్ వాళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ లాగే కాకుండా టెక్నాలజీని యూజ్ చేసి ఇన్స్టిట్యూషన్ లెవెల్లో పెద్ద ఫారెన్ ఇన్వెస్టర్స్కి దొరికే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని మనకి, అంటే మనలాంటి కామన్ రిటైల్ ఇన్వెస్టర్స్కి తక్కువ కాస్ట్లో అందించడానికి ట్రై చేస్తున్నారని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దామండి. సో మీరు చెప్పండి, ఎందుకు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఈ జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదా? ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీ పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కామెంట్స్లో పెట్టండి. అండ్ సేఫ్ ఇన్వెస్టర్స్ చెప్పాను కదా, కంగారు పడాల్సిన అవసరం లేదు, డోంట్ జస్ట్ జంప్ ఇన్. చూడండి, ఒక 3 నెలల్లో లేకపోతే ఒక సంవత్సరం వీళ్ళ తాలూకా యాక్చువల్గా వీళ్ళు ఎలా డెలివర్ చేస్తున్నారు అనేది చూసి, చెప్పడానికి అందరూ చెప్తూ ఉంటారు, బట్ యాక్చువల్గా నిజంగా వీళ్ళు అంతలా డెలివర్ చేయగలుగుతున్నారా లేదో చూసి అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.